అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కొత్త పాలసీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికిది ఒక మామూలు నియమంలా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది కమ్యూనిటీ లీడర్లకు ఒక పెద్ద అవకాశం. ఏంటది, ఎలాగో వివరంగా చూద్దాం. అయితే దానికంటే ముందుకొక ప్రశ్న. అసలు బలమైన పునాది అంటే ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఈ పాలసీ మార్పుని మనం ఒక సమస్యలా చూడకూడదు. ఇది మన కమ్యూనిటీ పునాదిని ఇంకా బలంగా మార్చే ఒక అవకాశం. ఆలోచించండి, బలమైన ఫౌండేషన్ లేకుండా పెద్ద బిల్డింగ్ కట్టలేం కదా, ఇది అంతే. సరే, మరి అసలీ కొత్త ఆదేశమేంటి, దాని సారాంశమేంటో ముందు చూద్దాం. ఇప్పుడు సిస్టమ్ మొత్తం మీద ఒక కొత్త వాలిడేషన్ అవసరం అమల్లోకొస్తుంది. అంటే ఏంటి దానర్థం? చాలా సింపుల్. సిస్టంలో ఉండాలి అంటే ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ ఇప్పుడు 2 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకటి, వాళ్ళ ఈమెయిల్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇక రెండోది, వాళ్ళ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండూ చెయ్యాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కుదరదు. ఇక్కడ సమయం చాలా కీలకం. రిజిస్టర్ అయిన దగ్గర్నుంచి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడానికి కేవలం 30 రోజులు మాత్రమే టైం ఉంటుంది. ఇది చాలా తక్కువ సమయమని చెప్పాలి. కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఈ వ్యాలిడేషన్ పూర్తి చెయ్యకపోతే అప్పుడేం జరుగుతుంది? దీని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. మొదటిది, ఆ అకౌంట్ సిస్టమ్ నుంచి శాశ్వతంగా, పెర్మనెంట్గా తీసేయబడుతుంది. దానివల్ల సహజంగానే మీ సర్కిల్ సైజ్ కూడా తగ్గుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఒకసారి తీసేసిన అకౌంట్తో మళ్లీ రిజిస్టర్ చేసుకోలేరు. ఇది ఫైనల్, పర్మనెంట్ డెసిషన్. సరే, ఇప్పుడుదాకా రూల్స్ చూసాం. ఇప్పుడు దీన్ని ఒక లీడర్షిప్ కోణం నుంచి చూద్దాం. ఇది కేవలం ఒక సిస్టమ్ అప్డేట్ కాదు. నాయకులు వాళ్ల బాధ్యత ఏంటో చూపించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సోర్సు నుంచి వచ్చిన ఈ మాట పరిస్థితి ప్రాముఖ్యతను స్పష్టంగా చెబుతోంది. ఇది నాయకత్వానికి ఒక సమయం. అంటే ఇది కేవలం ఒక అప్డేట్ కాదనమాట. నాయకులకు ఇదొక పిలుపు. మరి నాయకులుగా మనమేం చెయ్యాలి? దీనికోసం ఒక చాలా సులభమైన కానీ చాలా ప్రభావవంతమైన యాక్షన్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దామా? ఈ యాక్షన్ ప్లాన్లో కేవలం 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరి వ్యాలిడేషన్ స్టేటస్ని ఒకసారి చెక్ చేయండి. స్టెప్ 2, ఇంకా ఎవరైతే పూర్తి చెయ్యలేదో వాళ్ళకి పర్సనల్గా ఒక కాల్ గానీ మెసేజ్ కానీ చెయ్యండి. ఇక స్టెప్ 3, డెడ్ లైన్ లోపల పూర్తి చేయమని వాళ్ళని ప్రోత్సహించండి. అంతే. ఒక లీడర్గా మీరు వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం ఇక్కడ చాలా ముఖ్యం. మీరు పంపే ఒక చిన్న మెసేజ్ లేదా మీరు చేసే ఒక చిన్న ఫోన్ కాల్ మీ సర్కిల్ సభ్యులను సరైన దారిలో పెట్టగలదు, వాళ్ళ అకౌంట్ను పోకుండా కాపాడగలదు. చూడండి, ఇంత చిన్న పని ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో. ఇప్పటివరకు ఏం చేయాలో చూసాం. సరే, ఇప్పుడు అసలిదంతా ఎందుకు చేస్తున్నారో చూద్దాం. ఈ కొత్త పాలసీ వెనుక ఉన్న అసలు వ్యూహాత్మక ఉద్దేశ్యం ఏంటి? ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ చర్యలు పరిమితుల గురించి కాదు, ఇవి పురోగతికి సంబంధించినవి. అంటే ఈ పాలసీని ఏదో మనల్ని కట్టడి చేసే నెగటివ్ చర్యగా చూడకూడదు. ఇది మన కమ్యూనిటీ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక పాజిటివ్ అడుగు. దీనివల్ల వచ్చే మొట్టమొదటి ప్రయోజనమేంటంటే, పునాదిని బలోపేతం చేయడం. అంటే ప్లాట్ఫామ్ యొక్క క్వాలిటీ, దాని సమగ్రత పెరుగుతోంది. కేవలం ధృవీకరించబడిన యాక్టివ్గా ఉండే సభ్యులు మాత్రమే ఉన్నప్పుడు మన కమ్యూనిటీ ఇంకా బలంగా తయారవుతోంది కదా. ఆ తరువాత అడ్డంకులను తొలగించడం. అంటే సిస్టమ్ మీద ఉన్న అనవసరమైన భారం తగ్గుతుంది. వెరిఫై చేయని అకౌంట్స్ అన్నిటినీ తీసేయడం ద్వారా సిస్టమ్ క్లీన్ అవుతుంది. దీనివల్ల సిస్టమ్ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇలా పునాదిని బలోపేతం చేసి అడ్డంకులను కూడా తొలగించాక ఫైనల్గా ఫలితమేంటి? విస్తరణ యొక్క తదుపరి దశకు మార్గం సుగమమవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ చిన్న చర్య భవిష్యత్తులో రాబోయే పెద్ద అవకాశాలకు తలుపులు తెరుస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం తరువాతి దశకు ఎలా సిద్ధమవ్వాలో చూద్దాం. ఈరోజు లీడర్షిప్ తీసుకుంటే రేపటి విజయాన్ని ఎలా సృష్టించవచ్చో ఆలోచిద్దాం. ఈ సమయంలో ముందుండి నడిపించే నాయకులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో చూద్దాం. భవిష్యత్తులో అంటే సిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఉత్తమంగా నిలబడే నాయకులెవరు? ఎవరైతే ఇప్పుడు చొరవ తీసుకుంటారో, ఎవరైతే తమ టీంతో స్పష్టంగా కమ్యూనికేట్ చేస్తారో, ఇంకా ఎవరైతే తమ సర్కిల్స్కి అండగా నిలబడతారో వాళ్లే ముందుంటారు. సోర్స్ నుంచి వచ్చిన ఈ చివరి మాట మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. తదుపరి అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
అంటే ఒక కొత్త అద్భుతమైన దశ మన ముందుందన్నమాట. కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే ఆ తర్వాతి దశకు మీ సర్కిల్ సిద్ధంగా ఉందా? ఆలోచించండి. ఈ మార్పు కేవలం సిస్టమ్ గురించి కాదు, ఇది నాయకత్వం గురించి, మీ సర్కిల్ భవిష్యత్తు గురించి. ఆ సర్కిల్ను సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రతి లీడర్పై ఉంది. మరి ఆ బాధ్యత తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారా?